టు టైం. హైదరాబాద్ అమీర్పేట్ డివిజన్లో త్రాగునీటి సమస్య తీవ్రంగా మారిందని బీజేపీ మాజీ కార్పొరేటర్ కేతినేని సరళ ఆవేదన వ్యక్తం చేశారు. జలమండలి త్రాగునీటి సరఫరాలో విఫలమైందని ఆరోపించారు. ప్రజావాణిలో ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు స్పందించడం లేదని చెప్పారు. కొన్ని కాలనీలో రోజుకు గంటన్నర మాత్రమే నీరు సరఫరా అవుతుందని, అది కూడా సరైన ప్రెజర్ లేకుండా వస్తోందని చెప్పారు. అర్ధరాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజాము వరకు మహిళలు నీటి కోసం ఎదురు చూడాల్సి వస్తోందని అన్నారు. కానీ మా మధ్య తరగతి వాళ్ళ వాటర్ ఎట్లా వద్దాలని అది ప్లానింగ్ చేస్తలేదు. అది కూడా చూడాలి కదా సార్. మా మధ్య తరగతి వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా. గవర్నమెంట్ డబ్బులు లేవా అని చెప్పి కొంచెం వెనక వచ్చారు. ఇప్పటికి మేము ఆల్రెడీ మాట్లాడాం. డీజీఎం ఇంకా రాలేదు. ఇంతమంది వస్తే వారికి వేరే పనులు ఉన్నాయంట, వేరే మీటింగ్లు ఉన్నాయంట. ఇంతకన్నా వారికి ఉన్న ఉద్యోగం ఏంటి? వారికి ఉన్న ఉద్యోగం ఇదే. వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్లో ప్రాపర్గా ఆర్గనైజ్డ్గా అందరికీ నీళ్ళు వెళ్తున్నాయా లేదా, దీని గురించి మేము గట్టిగా స్పందిస్తాము. మా అమీర్పేట్ డివిజన్కి నీళ్ళు వచ్చే వరకు కూడా మేము ఇక్కడే కూర్చోవాలనుకుంటాము. డీజీఎం గారు వచ్చి మాకు సమాధానం చెప్పే వరకు మేము ఇక్కడ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్లో కూర్చుంటాం. మా దాంట్లో బల్కంపేట్ అందరు రెసిడెంట్స్ అందరం ఇక్కడ వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. ఇప్పుడు హెచ్ఎండబ్ల్యూఎస్ సంస్థ జీఎం గారిని కలవడం జరిగింది. మా ప్రతినిధి అయిన కార్పొరేటర్ గారిని కూడా తీసుకొచ్చాము. రేపు తలసాని శ్రీనివాస్ గారిని కూడా ఇన్వైట్ చేస్తున్నాం. చాలా ఇబ్బందికరంగా ఉంది. వాటర్ ఏదైతే ఉందో మొన్న గత 15 రోజుల నుంచి అయితే హాఫ్ అన్ అవర్ కూడా వదలట్లేదు. 2 బిందెలు 3 బిందెలు మటుకు మనకు వస్తున్నాయి. సో దీనికి మేము ఇక్కడ ప్రొటెస్ట్ చేయడానికి వచ్చినాం అందరము. దీని మా అధికారుల దృష్టికి తీసుకొచ్చి మేము అందరం వాటర్కి ఏదైతే సంబంధిత ఇబ్బంది ఉందో దాన్ని తీర్చాలని మేము కోరుకుంటున్నాము. సో మా ప్రతినిధులతో పాటు మేము ఇదే కంటిన్యూ అయితే మటుకు మేమందరం బస్తివాసులు అందరం ఇక్కడికి వచ్చి మేము ప్రొటెస్ట్ చేయదలుచుకున్నాము. సో వీ కైండ్లీ రిక్వెస్ట్ ఆల్ ద higher authorities to make sure that all the water needs are completely eradicated and it should be obliterated because there is big problem for us internally. అక్కడ లోపలికి మన ట్యాంకర్స్ కూడా రాని పరిస్థితి. మాకు వాటర్ మీద అన్ని బేస్ అయ్యే ఉన్నది. మా గల్లీలో ఏదైతే ఉన్నదో అన్న వాటర్ పైన పైప్ లైన్ పైన బేస్ అయ్యి ఉన్నది. కావున మేము ఈ సమ్మర్లో ఏదైతే మీరైతే యాజ్ పర్ స్ట్రాటజీ మీ వాటర్ వర్క్ స్ట్రాటజీ ప్రకారం మీరు చేసి మాకు ఈ ఇబ్బంది నుంచి మమ్మల్ని విముక్తి చేయాలని కోరుకుంటున్నామండి. ఈ 10 సంవత్సరాలు మాకు ఎప్పుడు కూడా ఏ వాటర్ ప్రాబ్లం రాలేదు, కరెంట్ ప్రాబ్లం కూడా రాలేదు. ఎప్పుడైతే ఈ కాంగ్రెస్ పాలన వచ్చిందో అప్పటి నుంచి మాకు ఈ సమస్య మొదలైపోయింది. నీటి కష్టాలు అయిపోయినాయి, కరెంటు ప్రాబ్లం అయిపోయింది, డ్రైనేజీలో ప్రాబ్లం అయిపోయింది. ఈ 10 సంవత్సరాలు మాకు నీళ్ళ ప్రాబ్లం అనేది తెలియదు, కరెంట్ ప్రాబ్లం అనేది తెలియదు, డ్రైనేజ్ ప్రాబ్లం అనేది తెలియదు.